నుంచి తప్పించుకొచ్చావురా? చావరా, చావరా, చావు! అయితే రాత్రి నేను చూసినప్పుడు గేటు దూకింది గణేషో మేనేజరో కాదు, నువ్వన్నమాట. అవును, గేటు దూకి బయటకు వచ్చి పారిపోబోతుంటే పోలీసులు మమ్మల్ని వెంబడించేసరికి మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం తిరిగి మళ్ళీ మీ ఇంటికే వచ్చాం. మేము ఎక్కడైతే రాహుల్ని చంపేశామో అక్కడ అతని శవం లేదు. అది చూసి షాక్ అయ్యాం. ఇంతలోనూ మమ్మల్ని చూసేసాం. మేం చంపిన రాహుల్ని నువ్వు చంపావని చెప్పేసరికి అది విని ఇంకా షాక్ అయ్యాం. ఆ తర్వాత నీ కథ విన్న మాకు బాధ అనిపించింది. మా మేఘన గుర్తొచ్చింది. నీ మీద జాలేసింది. చెయ్యని నేరానికి దోషులుగా శిక్ష అనుభవించాం. మేం చేసిన నేరానికి నువ్వెక్కడ శిక్ష అనుభవిస్తావోనని నీకు హెల్ప్ చేయడం కోసం రాహుల్ శవాన్ని కాల్చే వరకు నీతోనే ఉన్నాం. ఇప్పుడు చెప్పు, రాహుల్ లాగానే ఆ ఏసీపీని కూడా చంపాలా వద్దా? చంపేయండి. బయటికి రండ్రా. మీరు నన్ను చంపడం కాదురా, మీరే నా చేతిలో కుక్క చావు చావబోతున్నారు. ఎప్పుడైతే మీరు జైల్లో నుంచి తప్పించుకోరాగానే రాహుల్ చనిపోయాడో అప్పుడే నాకు తెలుసురా వాణ్ణి చంపింది మీరేనని. మీ నెక్స్ట్ టార్గెట్ నేనేనని కూడా నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నా. ఇవాళ ఏమైనా సరే మిమ్మల్ని వదిలేది లేదు. మీతో పాటు దీన్ని కూడా వేసేస్తా. అప్పుడు మేఘన, ఇప్పుడు విద్య.
దాస్ గారు, అమ్మా, పాప ఆపరేషన్ కావాల్సిన 25 లక్షలు వెంటనే ఆపరేషన్ చేయించండి. ఆ రోజు రాహుల్ సారు గణేష్ కొట్టుకుంటున్న సమయంలో అక్కడి నుంచి తప్పించుకుని నా పాప సర్జరీకి కావాల్సిన 25 లక్షలు దొంగతనం చేద్దామని మీ లాకర్ రూమ్లోకి వెళ్ళాను. లాకర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాను, కానీ లాకర్ ఓపెన్ కాక అక్కడే ఉండిపోయాను. అంతలోకి వీళ్ళిద్దరూ కొట్టుకునే శబ్దాలు ఆగిపోయాయి. కాసేపటికి అరుపులు కేకలు వినిపించి హాల్లోకి వచ్చాను. అప్పుడు ఆ ముగ్గురు కుర్రాళ్ళు సార్ని చంపడం నేను చూశానమ్మా. ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపు ఆగి మళ్ళీ బయటకు వచ్చి చూస్తే అక్కడ రాహుల్ గారి శవం పక్కన మీరున్నారు. ఆ రోజు ఆ ముగ్గురికి మీరు గతం చెప్తున్నప్పుడు ఎలాగైనా తప్పించుకుని పారిపోదాం అనే ప్రయత్నంలో మిమ్మల్ని డైవర్ట్ చేద్దామని నేనే ఆ వాటర్ ట్యాప్ని తిప్పాను. అయినా ఆ ముగ్గురులో ఒకడు హాల్లోనే ఉండిపోయాడు. అందుకే నేను వెళ్ళలేకపోయాను. తప్పించుకునే రెండో ప్రయత్నంగా ఆ కట్టెని నేనే కాల్చేశాను. నేను ఈ కేసులో ఇరుక్కుంటే నా పాప ఏమైపోతుందన్న భయంతో నా ఫ్యామిలీతో కలిసి ఊరొదిలి పారిపోయాను. ఆ రోజు నేను మీ గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయానమ్మా. కానీ మీరు నా కూతురు ప్రాణాల గురించి ఆలోచించి ఈ డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. నన్ను క్షమించండి అమ్మా.